ఆస్ట్రేలియా. వెల్కమ్ బ్యాక్ టు ద ఆస్ట్రేలియాస్ ప్యాషన్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇక్కడ ఒక మీకు ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చినాను. ఏంది అని అంటే, ఈరోజు అసలుకి చెప్పాలి ఎందుకు నాకు తెలిసిన విషయాలు మీకు చెప్తే హెల్ప్ఫుల్ అవుతుంది. అంటే మేము ఇంట్లో ఎలా అయితే అయినామో కొన్ని తెలిసినవి, అలా మాకు పర్సనల్గా జరిగినవి, పర్సనల్గా మేము కేర్ తీసుకున్నవి, అలాంటివి విషయాలు చెప్దామని చెప్పి నేను ఇక్కడైతే ముందుకు వచ్చేసాను. ఏంటంటే ఇక్కడ మనం అందరం చాలా టెన్షన్ పడిపోతున్నాం. పాజిటివ్, కరోనా పాజిటివ్, కోవిడ్ పాజిటివ్, ఎక్కడ చూసినా కోవిడ్ పాజిటివ్. థర్డ్ వేవ్ వచ్చిన పిల్లలకి ఇంకా చాలా డేంజర్ అని చెప్పేసి ఇంకెన్నెన్నెన్నో ఎక్కడెక్కడ ఎంతమంది చనిపోతున్నారు. వాళ్ళందరూ మరణాలు తిని అంత పెద్ద వాళ్ళే. రీసెంట్గా టీఎన్ఆర్ ఆయన చనిపోయాడు. ఆయన విషయంలో కూడా అందరు చాలా చూసి, అరే ఇలాంటి వాళ్ళ ఎందుకు చనిపోతున్నారు, ఇలాంటి వాళ్ళకి చనిపోతున్నారు అంటే నార్మల్ కేర్గా ఉండాలి, ఏం చేస్తే అట్లా అవుతారని చెప్పి చాలామంది ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి ప్రత్యేకంగా చాలా టెన్షన్ అవుతుండొచ్చు. పర్సనల్గా నాకైతే అలానే అవుతుంది. కానీ బట్ ఏంటంటే మనం కేర్ తీసుకోవాలి, స్ట్రాంగ్ ఉండాలి, పాజిటివ్గా ఉండాలి, కూల్గా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, భయపడొద్దు. అసలుకి మెయిన్ థింగ్ మనము ప్రికాషన్స్ తీసుకోవాలి, భయపడొద్దు, కేర్ ఉండాలి, టెన్షన్ పడడం వల్ల మనం లాస్ అయిపోతున్నాం. ఇవన్నీ కూడా మీకు తెలుసు, బట్ ఏందో నాకు ఎందుకో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకనే షేర్ చేసుకున్నాను. ఫస్ట్ థింగ్ ఏంది అని అంటే, మా ఇంట్లో మా హస్బెండ్కి వచ్చింది, మా అత్తయ్యకి వచ్చింది, మా అమ్మమ్మకి వచ్చింది, నాకు వచ్చింది, ఇట్లా చాలా మందికి, మా ఇంట్లో మా పెద్దత్తమ్మకి వచ్చింది. వీళ్ళందరికీ చాలామంది ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు మా ఇంట్లో. మేము అందరం కూడా, మా అమ్మమ్మ అయితే 85 years అబవ్, ఆమె 85+ ఉంటుంది. వాళ్ళ పిల్లలే ఇప్పుడు 70+ ఉన్నారు. సో ఆమెకు కూడా క్యూర్ అయిపోయింది. అంటే మనం ఏం లేదు, ఫస్ట్ ఏంటంటే ఫీవర్ రాగానే, కొద్దిగా కోల్డ్ అవ్వగానే, సీజనల్గా వస్తున్న ఫీవర్స్ ఏమో అని చెప్పేసి, బాడీ పెయిన్స్ రాగానే కొద్దిగా ఈరోజు వర్క్ ఎక్కువ చేసిన అందుకని పెయిన్స్ వస్తున్నాయి అని చెప్పి డిలే చేయడం వల్ల చాలా 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 బ్యాక్కి పడిపోతున్నారు అనమాట. ఆ వైరస్ ఇన్ఫెక్షన్ అనేది పెద్ద అవుతుంది. అది మీకు వచ్చిందా రాలేదా ఫస్ట్ తెలుసుకోండి. ఇప్పుడు టెస్ట్ చేయించుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ టెస్ట్ చేయించుకోవడానికి చాలామంది వెనక ముందయ్యా ఆ వైరస్ అనేది ఇన్ఫెక్షన్ ఎక్కువ అయిపోయిన తర్వాత టెస్ట్ చేయించుకున్న తర్వాత ఈ ఆక్సిజన్ లెవెల్స్ ఇవన్నీ కూడా తగ్గిపోయి టెన్షన్ పడి అలా చనిపోతున్నారు. సో అట్లా మీరు అస్సలు చేయొద్దు. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఫస్ట్ ఏది జలుబు వచ్చినా, దగ్గు వచ్చినా, థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చినా, రెడ్ ఐస్ వచ్చినా, మీకు మోషన్స్ అయినా, వామిటింగ్స్ అయినా, స్టమక్ పెయిన్ అయినా, బాడీ పెయిన్స్ అయినా, హెడేక్ అయినా, ఫీవర్ అయినా, ఏదైనా సరే యూ హ్యావ్ టు ఫస్ట్ మీరు వెళ్ళి చేయాల్సింది టెస్ట్ చేయించుకోవాలి. మీకు ఎప్పుడైతే ఫీవర్గా ఉందో అప్పటి నుంచే మీరు అనేది క్వారంటైన్లోకి వెళ్ళిపోవాలి. అంటే ఇప్పుడు మేము టెస్ట్ చేయించుకున్నాము, రిపోర్ట్స్ వచ్చిన తర్వాత పాజిటివా నెగిటివా, రిజల్ట్స్ వచ్చిన తర్వాత మేము క్వారంటైన్ అవుతాం. రిజల్ట్స్ రాకముందుకు మేము క్వారంటైన్ కాము. ఇంట్లో ఉన్న చిన్నపిల్లలతో, ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళతో అట్లా తిరగడం చాలా తప్పు. ఎప్పుడైతే మీకు రిజల్ట్స్ వస్తుంది, పాజిటివ్ వచ్చిందా నెగిటివ్ వచ్చిందా, అంతవరకు కూడా మీరు క్వారంటైన్లోనే ఉండాలి. దాని తర్వాత మీకు రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మీరు క్వారంటైన్ అవ్వడం కాదు. అప్పుడు నెగిటివ్ వస్తే ఓకే, దట్స్ ఓకే. కానీ పాజిటివ్ వస్తే అంతకుముందు వరకు మీరు ఎక్కడెక్కడైతే తిరిగినారో, ఆఫీస్ వెళ్ళే వాళ్ళు ఆఫీస్కి, బయట తిరిగే వాళ్ళు బయట, వీళ్ళన్నీ చేసినప్పుడు అదన్నీ స్ప్రెడ్ అవుతుంది. ఇలానే చాలా 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 స్ప్రెడ్ అయిపోతుంది. ఇక ముందైనా మనం కేర్ తీసుకోవాలని నేనైతే షేర్ చేస్తున్నాను. ఏంటంటే అందరికీ అవేర్నెస్ ఉంది, బట్ ఎందుకు ఇట్లా చేస్తున్నారు? మనం జాగ్రత్త ఉంటే వేరే వాళ్ళకి రాదు, మనం కూడా సేఫ్గా ఉంటాం. స్టార్టింగ్లోనే దీన్ని కట్ డౌన్ చేస్తే ఇంత ప్రాబ్లం వచ్చేది కాదు. మనకి కూడా ఇప్పుడు ఎవ్వరికైనా సరే ఇంత చిన్న ఇన్ఫెక్షన్ లాగా మీకు ఏది అనిపించినా మీరు తొందరగా వెళ్ళి టెస్ట్ చేయించుకొని ప్రికాషన్స్ అనేటివి స్టార్ట్ చేయండి. క్వారంటైన్ అయితే కంపల్సరీ అవ్వాలి, క్వారంటైన్ అవ్వండి. కొంతమంది ఏంటంటే క్వారంటైన్ ఇంపార్టెంట్ థింగ్ ఇది. కొంతమంది అంటే ఇట్లా యూత్, యంగ్, మేము బాగున్నాం, మాకు చాలా ఇమ్యూనిటీ పవర్ చాలా ఉంది, 1 weekలో 5 daysలో 6 daysలో మాకు వైరస్ వెళ్ళిపోతుంది, మాకు ఏం సిమ్టమ్స్ కనిపించట్లేదు అని చెప్పేసి 6-7 daysకి వాళ్ళు వెళ్ళి టెస్ట్ చేయించుకొని నెగిటివ్ వచ్చేసి తర్వాత వాళ్ళు తిరగడము అట్లాంటివన్నీ చేసేస్తున్నారు. ఇది చాలా చాలా తప్పు. 14 days క్వారంటైన్ అని ఎందుకు చెప్పారు వాళ్ళు? దెర్ ఇస్ అ రీజన్, దానికి ఒక రీజన్ ఉంది. 14 days క్వారంటైన్ అంటే మీకు ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుండొచ్చు, మీకు సిమ్టమ్స్ ఏమీ లేకపోయి ఉండొచ్చు, బట్ మీ లోపట అనే వైరస్ అనేది ఉంది.
సో మీకేం ఇన్ఫెక్ట్ కాలేవు. మనకి కంపల్సరీగా ఒక 6 days 7 days లోపు 7 days లోపు అయితే ఇన్ఫెక్షన్ అనేది మన బాడీలో మన బాడీ పార్ట్స్కి ఇన్ఫెక్ట్ చేయకుండా చనిపోతుంది. బట్ మన వల్ల వేరే వాళ్ళకి ఇన్ఫెక్ట్ అయ్యేది మాత్రం ఉంటుంది. సో ఇంకో 1 week ఎందుకు వాళ్ళు అని అన్నారు అని అంటే, వేరే వాళ్ళకి స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికి 14 days అని చెప్పారు. 7 days మన సేఫ్టీ కోసం, ఇంకో 7 days వేరే వాళ్ళ సేఫ్టీ కోసం. సో మీరు మీ సేఫ్టీ గురించి ఆలోచించకుండా వేరే వాళ్ళ సేఫ్టీ గురించి కూడా ఆలోచించండి. ప్లీజ్ 14 days క్వారంటైన్ అవ్వండి, ప్రికాషన్స్ అన్నీ తీసుకోండి. ఇది నా ఒక రిక్వెస్ట్. ప్లీజ్ అని చెప్తున్నాను. ఎందుకంటే ఇక ముందు ఇంకా స్ప్రెడ్ అవుతుంది అని చెప్తున్నారు. సో అలా అవ్వకుండా మీరు మీ జాగ్రత్తగా ఉండండి. క్వారంటైన్ అయిన వాళ్ళు చేయాల్సిన పనులు ఏంటి? క్వారంటైన్ అయిన వాళ్ళు ఫస్ట్ తాగాల్సింది హాట్ బాయిల్డ్ వాటరే. అవి చల్లవైనా సరే, అంటే ఫ్రిడ్జ్లోవి కాదు, హాట్ బాయిల్ చేసిన వాటరే తాగాలన్నమాట. హాట్ వాటర్ తాగితే ఇంకా మంచిది. ఒకవేళ అలా తాగబుద్ధి కాదు, తాగలేము అని అంటే అట్లీస్ట్ హాట్ వాటర్, బాయిల్ చేసిన వాటర్ అయినా సరే మీరు తాగండి. నార్మల్ వాటర్ అస్సలు తాగకండి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, డైలీ వాళ్ళు హాట్ వాటర్తోనే స్నానం చేయాలి. లేదు మాకు పడేయి చల్ల నీళ్ళు చేస్తాము, మాకు అలవాటే అది ఇది అని చెప్పి అవన్నీ చేయొద్దు. మీరు వేడి నీళ్ళతోని స్నానం చేయండి. దాని తర్వాత ఐసోలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మాకేం సింటమ్స్ లేవు, మేము ఇంట్లో వాళ్ళతో తిరుగుతాము, ఇక్కడనే కూర్చొని తింటాము, మీతోనే తింటాము, అట్లాంటివి మాత్రం అస్సలు చేయకండి. ప్లీజ్ అని నేను చెప్తున్నాను. ఒకటి, మీ అందరి ఇళ్ళల్లో ఆక్సిమీటర్ అనేది కంపల్సరీ. ఇప్పుడు ఆల్మోస్ట్ అందరి ఇళ్ళలో తెచ్చిపెట్టుకుంటున్నారు. బట్ ఇంకా ఎవరైతే తెచ్చిపెట్టుకోలేరో వాళ్ళు కంపల్సరీ వాళ్ళ ఇళ్ళల్లో ఆక్సిమీటర్ అనేది తెచ్చిపెట్టుకోండి. ఎప్పటికప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ అనేటివి టెస్ట్ చేసుకుంటూ ఉండండి. ఇంకొకటి ఏంటంటే, ఎవరైతే క్వారంటైన్ అవుతారో ఇంట్లో, ఇప్పుడు ఒక రూమ్ ఉందనుకోండి, ఒక రూమ్ యొక్క విండోస్, డోర్స్ అన్నీ క్లోజ్ చేయకండి. ఎవరైతే పర్సన్ క్వారంటైన్ అయి ఉంటారో ఇంట్లో, వాళ్ళకి అనేది వెంటిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళ మెంటల్ ప్రెషర్కి కానీ. ఇప్పుడు చూడండి, మనం ఒకటే రూమ్లో ఉండి ఎంత విసిగిపోతాం, ఎంత ఫ్రస్ట్రేషన్ అయిపోతుంది, మనం ఉండలేమన్నమాట. మనకి బయట గాలి అనేది రావాలి, బయట నుంచి వచ్చే మనకి ఎయిర్ అనేది చాలా ఇంపార్టెంట్. అదొక విండో అవ్వనివ్వండి, ఏదైనా అవ్వనివ్వండి, మనకి ఎవరైతే ఐసోలేషన్ అయ్యి ఉంటారో ఆ రూమ్కి విండోస్ మాత్రం ఓపెన్ పెట్టాలి. ఈ రూమ్లో నుంచి బయటికి వెళ్ళేది అవన్నీ విండోస్ మీరు క్లోజ్ చేసుకోవచ్చు. కానీ బయట నుంచి మాత్రం ఎయిర్ అనేది, ఎవరైతే ఐసోలేషన్ అయ్యి ఉంటారో వాళ్ళకి మాత్రం కంపల్సరీ గాలి అనేది లోపలికి రావాలి. దానివల్లనే వాళ్ళకి ఆక్సిజన్ లెవెల్స్ కానీ, వాళ్ళ బ్రీతింగ్ లెవెల్స్ కానీ, వాళ్ళకి ఏదైనా సరే మెంటల్ ప్రెషర్ కానీ ఏదైనా కానీ అప్పుడే బాగుంటుంది. సో క్వారంటైన్ అయ్యి ఇంట్లోనే ఉండి, రూమ్లోనే ఉండి టీవీ పెట్టుకొని ఫోన్స్ చూసి ఇంకా టెన్షన్ ప్రెషర్ అనేది పడకుండా ప్లీజ్ మీరందరూ మెడిటేషన్ చేయండి. కూర్చొని మెడిటేట్ చేయండి. ఎవరైతే క్వారంటైన్ అయిన వాళ్ళు, లేకపోతే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ప్రెషర్గా ఫీల్ అయితే మార్నింగ్ లేచి, లేకపోతే మీకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు మీ శ్వాస మీద మీరు కరెక్ట్గా గెస్ చేసినట్టయితే, ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు మనకి ఇంతగానం ప్రెషర్ ఎవ్వరు పడలేరు, ఇంతగానం టెన్షన్ ఎవ్వరు కూడా ఎక్కువ తీసుకోలేరు. ఈ సెకండ్ వేవ్కి ప్రతి ఒక్కరు చాలా టెన్షన్ అయిపోతుంది. ఎందుకు అని అంటే, చాలామంది చనిపోతున్నారు, చాలా కేర్లెస్ చేసేసినారు మధ్యలో. సో అది వైరస్ అనేది ఎక్కువ అయిపోయింది, అందరికీ స్ప్రెడ్ అయిపోయింది, అందరు మరణాలకు కారణమవుతుంది. ఎందుకంటే లైట్ తీసుకోవడం వల్లనే, ఇది జస్ట్ కేర్లెస్ చేయడం వల్లనే, డిలే చేయడం వల్లనే అందరు కూడా చనిపోతున్నారు. మీరు ఏంటంటే, మీ శ్వాస మీద డైలీ ఇంట్లో కూర్చొని క్వారంటైన్ అయ్యి ఫోన్స్ అవి ఇవి చేసుకొని అందరితో మాట్లాడుకొని డిస్టర్బ్డ్ అయ్యి అలా అవ్వకుండా, ఫోన్లో న్యూస్ చూసి అవన్నీ డిస్టర్బ్ అవ్వకుండా మీరు ఏంటంటే ఇంట్లో కూర్చొని బ్రీతింగ్ మీద, శ్వాస మీద కాన్సన్ట్రేట్ చేయండి. అంటే గూగుల్లో కొట్టి చూడండి, యూట్యూబ్లో కొట్టి చూడండి, చాలా వచ్చి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా బ్రీతింగ్ లోపలికి తీసుకున్నప్పుడు మనకి ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది అంటే, మీ ఆక్సిజన్ లెవెల్స్ కానీ ఏవైనా సరే. ఫస్ట్ నేను ఒక 2 చూపిస్తాను. రైట్ నోస్ నుంచి బ్రీత్ ఇన్ చేసి, రైట్ నోస్ నుంచి బ్రీత్ అవుట్ చేయాలి. ఇలా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఇలా ఒక 10 times మీకు ఎంతవరకు బాడీ సపోర్ట్ చేస్తే అన్ని టైమ్స్ చేయండి. దాని తర్వాత రైట్ నోస్ మూసి లెఫ్ట్ నోస్ నుంచి లెఫ్ట్ ఇన్ అవుట్ చేయండి. ఈ 2 చేసినా కానీ మీకు బ్రీతింగ్ అనేది చాలా అవుతుంది. ఇంట్లో నార్మల్గా కూర్చొని కూడా మీకు ఎప్పుడైనా డిస్టర్బెన్స్ అయినప్పుడు ఇలా చేయండి. మీరు చాలా రిలాక్స్ అవుతారు, నా గ్యారంటీ. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీరు ఈ వీడియో అయిపోయాక స్టాప్ చేసి, లేకపోతే మధ్యలోనే పాజ్ చేసి ఒక్కసారి ట్రై చేసి చూడండి. కంపల్సరీగా కళ్ళు మూసుకొని మీరు ఒక్కసారి చేసి చూడండి. మీకున్న టెన్షన్స్ అవన్నీ కూడా పోయి మీ బ్రీతింగ్ లెవెల్స్, ఆక్సిజన్ లెవెల్స్ అనేది పెరుగుతాయి.
రిలాక్సేషన్ ఉంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇమ్యూనిటీ ఉండడం వల్ల మన రక్షణ వ్యవస్థ పెరుగుతుంది. రక్షణ వ్యవస్థ పెరిగితే మనకు ఆక్సిజన్ లెవెల్స్ ఇవన్నీ కూడా బాగుండి హెల్తీగా ఉంటాం. అదే మనం టెన్షన్ పడి భయపడితే మన రక్షణ వ్యవస్థ అనేది చాలా తగ్గిపోతుంది. మన ఆక్సిజన్ లెవెల్స్ అని ఎప్పుడైనా మన టెన్షన్ అయినప్పుడు ఏదైనా తెలిసినప్పుడు మన బ్రీతింగ్ దమ్ ఆడకుండా అయిపోతుంది. ఇట్లనే ఇది కూడా సేమ్ థింగ్ అనమాట. మనం భయపడడం వల్ల, మనం టెన్షన్ తీసుకోవడం వల్ల ఆక్సిజన్ లెవెల్స్ అనేవి చాలా తగ్గిపోతున్నాయి. ప్లీజ్ మీరు అసలు టెన్షన్ పడకండి. స్టార్టింగ్ నుంచి ప్రికాషన్స్ అన్నీ తీసుకోండి. టెన్షన్ పడితే ఏమవుతుంది, మనకి ఆక్సిజన్ ఏదైతే గాలి ఏదైతే తీసుకుంటామో అవన్నీ కూడా బ్లాక్ అయిపోతాయి అనమాట. లోపలికి ఎయిర్ వెళ్ళదు అనమాట టెన్షన్ పడడం వల్ల. దాని తర్వాత మనకు అనేది ఆక్సిజన్ లెవెల్స్ లోపలికి వెళ్ళవు. సో దానివల్ల మనకి ఇమ్యూనిటీ అనేది తగ్గిపోయి మనం అనేది సీరియస్ కండిషన్లోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది అనమాట. సో అందరూ ఆక్సిజన్ కోసం ఎక్కడెక్కడో హాస్పిటల్స్లో బెడ్స్ లేవు, ఆక్సిజన్ లెవెల్స్, ఆక్సిజన్ కొనుక్కోవడానికి అసలు మనకి ఎక్కడ కూడా అసలు ఏం దొరకట్లేని పరిస్థితిలో ఉన్నాం ఇప్పుడు. ప్లీజ్ మీరు ఇంట్లోనే ఉండి రోజు క్వారంటైన్ అయిన వాళ్ళు, క్వారంటైన్ కాని వాళ్ళు అందరూ కూడా ఇంట్లో పిల్లల దగ్గర నుంచి అందరూ కూడా మీరు కేర్ అనేది తీసుకోండి. బ్రీతింగ్ లెవెల్స్ అనేటివి పెంచుకోండి. కూల్గా ఉండండి. మైండ్ని కొద్దిగా ప్రశాంతంగా ఉంచుకోండి ఎప్పుడు. అందుకనే రెస్ట్ ఈజ్ ద బెస్ట్ మెడిసిన్ అని అన్నారు అనమాట. రెస్ట్ తీసుకోండి. ఇంకొకటి ఏంటంటే ఈ క్వారంటైన్ టైంలో అంటే యాక్చువల్గా క్వారంటైన్ అయిన వాళ్ళ గురించి చెప్తున్నాను. ఎవరికైతే పాజిటివ్ వచ్చిందో వాళ్ళైతే యాక్చువల్గా 7 తర్వాత లేకపోతే 6 నుంచి 7 తర్వాత అసలు తినకండి. ఎందుకంటే మీకు ఈవినింగ్ 7 నుంచి లేకపోతే 8 నుంచి మార్నింగ్ 8 వరకు కూడా మీరు తినకపోతే ఏమవుతుంది అంటే అప్పటి వరకు మీ డైజెషన్ అనేది, మీ రక్షణ వ్యవస్థ అనేది లోపల చాలా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. దానివల్ల మీకు ఇమ్యూనిటీ అనేది చాలా వస్తుంది. మీరు ఏదైనా తినాలనుకుంటే బిఫోర్ 7 తినేసేయండి. మార్నింగ్ 8కి మీరు డైరెక్ట్గా మీరు బ్రేక్ఫాస్ట్ లాంటివి అలా మీరు ఏది తీసుకోవాలనుకుంటే అది తీసుకోండి. ఎందుకంటే బిఫోర్ 7 తిన్నప్పుడు ఏంటంటే మనకు డైజెషన్ అనేది అవన్నీ వెళ్ళినప్పుడు అది వస్తుంది. మీరు కరెక్ట్ తినగానే పడుకున్నారు అనుకోండి, డైజెషన్ అవ్వడానికే మార్నింగ్ అయిపోతుంది. ఇంకెప్పుడు రక్షణ వ్యవస్థ అనేది మనకి ఇంప్రూవ్ అవుతుంది అవ్వదన్నమాట. సో ఇమ్యూనిటీ రావాలి, అవన్నీ రావాలి అంటే మనకి సో ప్లీజ్ ఈట్ బిఫోర్ 7. ఇంకొక విషయం ఇదేంటంటే నా సజెషన్ ఇది ఒక్కటే ఏంటి అని అంటే అప్పట్లో మనకి ఎవరింట్లో చూడు వేప చెట్టు ఉండడం చాలా ఇంపార్టెంట్ అని చెప్పి చాలామంది అనేవాళ్ళు. సో వేపాకుకున్న ప్రత్యేకత ఏంటంటే అది యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, మనకి యాంటీ వైరల్ ఏదైనా సరే మనకి వేపాకు చాలా 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 ఔషధం నుంచి చాలా మంచిదన్నమాట. సో నేనేం చెప్తున్నాను అంటే ఎవరైతే క్వారంటైన్ అయిన వాళ్ళు ఉంటారో అంటే పాజిటివ్ వచ్చిన వాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి మన ఇంట్లో వాళ్ళకి స్ప్రెడ్ అవ్వకుండా ఉండాలి, వాళ్ళు బాగుండాలి, ఇంట్లో వాళ్ళు కూడా బాగుండాలి అని అంటే ఎవరైతే క్వారంటైన్లో ఉంటారో, ఎవరైతే కోవిడ్ వచ్చిన వాళ్ళు ఉంటారో, పాజిటివ్ వచ్చిన వాళ్ళు వాళ్ళకి ఏంటి అని అంటే వేపాకు ఉంటుంది కదా, వేపాకు తెచ్చి ఇంట్లో వాళ్ళైతే ఏదైతే ప్లేస్లో పడుకుంటారో బెడ్ పైన కానీ లేకపోతే కింద అయినా వాళ్ళు ఏదైనా వేసుకుంటారు కదా దానిపైన మొత్తం వేపాకు వేసేసి పడుకోండి. దానివల్ల ఆక్సిజన్ లెవెల్స్ అనేటివి అందుతాయి, గాలి అనేది ప్యూరిఫై అవుతుంది అనమాట. ఎయిర్ అనేది ప్యూరిఫై అయ్యి మన ఇంట్లో వాళ్ళకి ఎక్కడికి ఎవరికి కూడా వైరస్ని అనేది కిల్ చేసి ప్యూరిఫై అయ్యి బయటికి ఎక్కడికైనా మీకు ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా పీల్చుకున్నా కానీ ఏ ప్రాబ్లం రాకుండా ఉంటుంది అనమాట. ఇది ఒక సజెషన్ నాది. అప్పట్లో అమ్మవారైనప్పుడు ఇట్లాంటివన్నీ చికెన్ పాక్స్ ఇట్లాంటివి అయినాయి అని చెప్పి అందరు వేపాకు వేసుకొని ఉండేవాళ్ళు. ఇది పాతకాలం సమ్ ఓల్డెన్ డేస్ నుంచి వస్తున్న ఇది ఒక ఆచారం అనమాట. అంటే ఒక ఋషులు వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే వేపాకు వేసుకోవడం వల్ల అన్ని బ్యాక్టీరియా అనేది చనిపోతుంది అని చెప్తారు. మనం ఈ చిన్న ఒక విషయం అసలు ఎవ్వరు పాటించట్లేదు. మనమైనా అసలుకి ప్రతి ఒక్కరి ఇంట్లో వేప చెట్టు ఉండాలని అది ఒక రూల్ ఉండేది. అప్పుడైతే వేప చెట్టు అనేది చాలా చాలా ఉపయోగకరమైన మనకి చాలా ఔషధ గుణాలు ఉన్న చెట్టు అది. ప్లీజ్ ఎక్కడైనా మీ ఇంటి దగ్గర చెట్టు ఉంటే ఎవరైతే క్వారంటైన్ ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళు ఆకులు తెచ్చుకొని మొత్తం బెడ్ పైన వేసుకొని దానివల్ల ఆక్సిజన్ లెవెల్స్ కూడా మీకు పెరుగుతాయి, ప్రెషరైజ్ అవ్వరు, హ్యాపీగా ఉంటారు, కొద్దిగా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మీరు ఏదైతే గాలి లోపలికి వస్తుందో ఇక్కడ విండోస్ కానీ డోర్స్ కానీ ఉన్న దగ్గర తులసి మొక్కలు నాటుకోండి. తులసి మొక్కలు ఉండడం వల్ల ఏంటి అంటే ఎయిర్ అనేది ప్యూరిఫై అవుతుంది, లోపలికి వచ్చే ఎయిర్ మొత్తం మంచిగా వస్తుంది అన్నమాట. గాలి మనకి వైరస్ ఏది రాకుండా వైరస్ని చంపే గుణాలు చాలా ఉంటాయి వాటికి. సో అలా పెట్టుకున్నప్పుడు ఎవరైనా రూమ్లో క్వారంటైన్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి బయట నుంచి గాలి వచ్చినప్పుడు వాళ్ళ విండోస్ ఓపెన్ చేసి ఉంటాయి కదా, వాళ్ళ విండోస్ దగ్గర పెడితే చిన్న చిన్న మొక్కలు తులసి మొక్కలు పెట్టినారు అనుకోండి, గాలి ఏదైతే లోపలికి వస్తుందో అది ప్యూరిఫైడ్గా ఉంటాయి. రాని వాళ్ళు కూడా మీ ఇళ్ళల్లో పక్కన విండోస్ దగ్గర అక్కడక్కడ పెట్టుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్.
ఇంకోటి మీకు బ్రీతింగ్ లెవెల్స్ ఇవన్నీ పెరగాలి అంటే కర్పూరం తెలుసు కదా, ముద్ద కర్పూరం అంటారు. చాలా మంచి క్వాలిటీ ఉన్న ముద్ద కర్పూరం తీసుకొని ఒక క్లాత్లో అయినా ఏదైనా వేసుకొని, ఎవరైతే క్వారంటైన్ ఉన్న వాళ్ళకి అలసటగా కొద్దిగా బ్రీతింగ్ లెవెల్స్ అందక ఇట్లన్నా ఉన్నప్పుడు ముక్కు దగ్గర పెట్టుకొని స్మెల్ చూడండి. మీకు లోపలికి ఇన్హేలర్ వరకు కూడా వెళ్ళి చాలా మంచి రిలాక్స్డ్గా ఆక్సిజన్ లెవెల్స్ బాగా అందినట్టు, మీకు బ్లాక్ అయినవి ఏవైనా ఉంటే అవన్నీ క్లియర్ అయినట్టు అనిపిస్తుంది. ట్రస్ట్ మీ, నిజంగా ఇది వర్కౌట్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. లేదు అంటే క్లాత్లో కాకపోతే ఏదైనా కొంచెం ముద్ద కర్పూరం కొద్దిగా తీసుకొని నోస్ దగ్గర పెట్టుకొని అప్పుడప్పుడు స్మెల్ తీసుకుంటూ ఉండండి, రిలాక్సేషన్ వస్తుంది. క్వారంటైన్ అయిన వాళ్ళు తీసుకోవచ్చు, క్వారంటైన్ కాని వాళ్ళు ఆడవాళ్ళు ఇంట్లో అవి ఇవి పని చేసి అలసిపోయి ఏదైనా ఉంటే టెన్షన్ పడకుండా, బ్రీతింగ్ అందకుండా ఏమైనా ప్రాబ్లం లాగా అనిపిస్తే జస్ట్ మీరు రిలాక్సేషన్ కోసం కూడా, మీరు మైండ్ రిలాక్స్ అవ్వడానికి కూడా ఒక ముద్ద కర్పూరం కొద్దిగా అంత తీసుకొని నోస్ దగ్గర పెట్టుకొని, ఇది ఏంటంటే మనకి ఆక్సిజన్ లెవెల్స్ని పెంచడానికి ట్రై చేస్తుంది. అంటే దీనికి చాలా విశిష్టత ఉంది. ప్లీజ్ మీరు ఈ కర్పూరంని నోస్ దగ్గర పెట్టుకొని ట్రై చేసి చూడండి. ఇది నేను చెప్పిన ఏ టిప్ అయినా సరే మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది ఎందుకో నాకు షేర్ చేసుకోవాలనిపించింది ఈ విషయాలన్నీ. కొన్ని ఏవైనా హెల్ప్ అవుతాయి మన సబ్స్క్రైబర్స్కి, లేకపోతే ఎవరికైనా షేర్ చేస్తారు, ఎవరికైనా అవసరం ఉంటాయి అని చెప్పి షేర్ చేస్తున్నాను. మీకు బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కూడా కావాలి అని అంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. తప్పకుండా నేను బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఏవైతే ఉంటాయో, మేము ఇంట్లో ఏవేవైతే పాటించామో, ఏవేవైతే చేసామో ఎక్సర్సైజెస్, అవి కంపల్సరీగా షేర్ చేస్తాను. థ్యాంక్ యూ.